నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫుల్ టైమ్ రాజకీయాలపైన నారా లోకేష్ దృష్టి పెట్టారా? మరి నెక్స్ట్ ముహూర్తం ఎవరికి పెట్టబోతున్నారు? రాజమండ్రిలో కార్యకర్తలతో మాట్లాడినటువంటి నారా లోకేష్ గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌ని బట్టి నెక్స్ట్ వరుసగా అరెస్టులు ఉంటున్నాయని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, నారా లోకేష్ గారు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు కార్యకర్తల సమావేశంలో. మరి ఎవరికి ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేయాలో అన్నీ తనకు తెలుసని చెప్పారు. అంటే ఇంకా వరుస అరెస్ట్‌లను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఏది గూడా తాను మర్చిపోలేదని గూడా చెప్పారు. అంటే ఏం జరగబోతుందంటారు? అంటే కొత్త సంవత్సరం, కొత్త ముహూర్తాల. ఇప్పుడు ఈ పాత సంవత్సరం మరి ముహూర్తాలు అయిపోయాయి. చాలా మందిని అరెస్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ ఏర్పడి ఇప్పటికి 18 నెలలు. 18 నెలల్లో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఏంటి, పలానా 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. దగ్గర దగ్గర మరి మొన్న సమ్మిట్ లోనే 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అటు ఎస్ఐపిబి ద్వారా ఒక 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఓకే చేశాం. అసలు నిన్న కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పారు. ఏమని, 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం. ఆ ఉద్యోగాలు నీకు డాష్ బోర్డ్ లో కూడా పెట్టమన్నారు. ఏ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఏంటి, వాళ్ళ పేర్లు కూడా ఇవ్వమని ధైర్యంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి. అంటే ఏంటి, మొదటి సంవత్సరం 4.5 లక్షల ఉద్యోగాలంటే వాళ్ళ యొక్క లక్ష్యం తీరింది, చేరారు. ఏది, ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాల కల్పన వాళ్ళ యొక్క లక్ష్యం. అటు ఉపాధి కల్పన 100%, అదే పెట్టుబడులు రాబట్టడం, పరిశ్రమకరణ. రెండోది, ఇటు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం. ఈ రోజు కూడా వెళ్ళారు. అక్కడ ఒక 6 కేంద్ర మంత్రులతో కలుస్తున్నారు. నిర్మలా సీతారామన్ కూడా కలిసి అడిగారు, ఏంటి ఇట్లా రాయలసీమకి 40,000 కోట్లతో ఉద్యాన హబ్ గా మార్చడానికి పూర్వోదయ కింద పెడతారా, మరి పోలవరం, ఆ తర్వాత ఈ నల్లమల సాగర్ కొత్తగా వచ్చినటువంటి చేపట్టినటువంటి ప్రాజెక్ట్, బనకచెర్ల ప్లేస్ లో వచ్చింది ఈ నల్లమల సాగర్, దానికి కూడా మరి నిధులు ఇవ్వండి, ఆల్రెడీ మా దగ్గర కార్పొరేషన్ కూడా పెట్టాం అంటూ అటు ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించడం, మరోవైపు మరి రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి రాబట్టడం, అందులో 100% మార్క్స్. ఏది, మరి దీంట్లో తీసుకున్నట్లయితే సంక్షేమం, వెల్ఫేర్, వాళ్ళ ప్రజల్లో సంతృప్త స్థాయి కూడా మరి 80% ఉంది. ఏది, పింఛన్లలో అయితే మరి 90%. అంటే అటు ఉచిత ప్రయాణం ఆర్టీసీలో మహిళలకు కల్పించారు. సూపర్ 6 చాలా వరకు అమలు చేసేసారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. ఇలాంటి పరిస్థితుల్లో మరి దానిలో కూడా మరి 80% ప్రజలు సంతృప్త స్థాయిలో ఇచ్చిన నేపథ్యంలో వెల్ఫేర్, అన్నా క్యాంటీన్లు తెప్పించారు. చక్కగా పేదవాడు ఇంత అన్నం తింటున్నాడు, పని చేసుకుంటున్నాడు, పింఛన్లు పొందుతున్నాడు, జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న ప్రస్తుత నేపథ్యంలో శాంతి భద్రతలు ఇవాళ కీలకం. ఏది, దేనికైనా శాంతి భద్రతలు ఉండాలి అని నిన్నే పవన్ కళ్యాణ్ అన్నారు. పరిశ్రమలు కావాలన్నా, యువత ఉపాధి కల్పన జరగాలన్నా. అంటే ఏంటి, సోషల్ మీడియా పోస్టులు ఆయన ఆవేదన సీఎం మీద, డిప్యూటీ సీఎం మీద, అనిత మీద, లోకేష్ మీద ఎవరికి చెప్పుకోవాలి మేము అన్నట్టుగా ఆయన బాధపడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నారు నిన్న కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో, రౌడీలను రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు. అంటే రాష్ట్ర బహిష్కారం, రౌడీలకు గనక జరిగినట్లయితే, రౌడీ రహితంగా ఆంధ్రప్రదేశ్ మారితే ఇంకా అంతకన్నా ప్రజలు కోరుకునేది ఏందమ్మా? చంద్రబాబు గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ రోజు చూస్తే లోకేష్ గారు ఎవరికి ఎప్పుడు చెక్ పెట్టాలో నాకు తెలుసు అనే రేంజ్ లో ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వడం, అంటే మొత్తానికి వైసీపీకి చెక్ పెట్టబోతున్నారంటారా? ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ ఎవరు? ఇప్పుడు వల్లభనేని వంశీ ఆల్రెడీ మళ్ళీ ఇంకో కేసులో ఇరుక్కున్నాడు. ఏంటది, హత్యాయత్నం కేసు అనమాట. అదేదో కాఫీ హౌస్ దగ్గర ఉన్నటువంటి అతను సునీల్ అనే అతన్ని మరి చంపబోయారని చెప్పి అందులో A1 గా వంశీ ఉన్న నేపథ్యంలో, అంటే అక్కడ వంశీ కొంచెం మరి ఏది, ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో అతను చేసిన అక్రమాలు, మట్టి మాఫియా, దందాలు, భూ కబ్జాలు, లేకపోతే ఇక్కడ నిన్న అతను వచ్చాడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సంతకాల సేకరణలో పాల్గొంటున్నాడు. ఎవరు, కొడాలి నాని. అక్కడెక్కడ గుడివాడలో మాట్లాడుతూ ఇంకొక 6 నెలలు పెట్టున్నాడు. అంటే ఇప్పటికేదో ఒక 6 నెలలు అటు సర్జరీకి పోయింది, ఒక 6 నెలలు రెస్ట్ అయినా కానీ ఇంకో 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు, వస్తాను అనేది చెప్తున్నాడు.
ఇప్పుడు దీని దెబ్బకి ఇంకో సంవత్సరం రెస్ట్ అడుగుతాడా? ఏది ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అనేది కదా ఇవాళ టీడీపీ కార్యకర్తలు కూడా రగిలిపోతోంది. అవును. తను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, హిందూ దేవుళ్ళ పట్ల చేసిన వ్యాఖ్యలు, ఏది అటు నీ అమ్మమ్మ గుడి కట్టించాడా తిరుపతి గుడి అని అడిగాడు. ఆ? లేకపోతే మరి వెండి సింహాలు ఎత్తుపోతే దుర్గమ్మ సింహాలు వెండే కదా అన్నాడు. ఆ? ఆంజనేయ స్వామి చెయ్యి నరికితే కట్టే కదా అన్నాడు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. కాకపోతే రౌడీ రహితంగా ఆంధ్రప్రదేశ్ మార్చాలి అనేది అదొక బెంచ్ మార్క్ గా పెట్టుకోవాలి. ఉమ్. రౌడీలు భయపడాలి. ఏపీలో ఉండాలంటేనే రౌడీలు భయపడాలి. ఇప్పుడు ఆల్రెడీ పీడీ యాక్ట్ పెడుతున్నారు. ఈ రోజు ఏమో కొత్తగా ఒక పెద్ద అరెస్ట్ కూడా చేశారు. ఈ సోషల్ మీడియా పోస్టుల్లో చాలా చెలరేగిపోయినటువంటి కుర్రాడిని దగ్గర 15 కేసులు ఏమో ఉన్నట్టున్నాయి. అతని పైన ఫస్ట్ పీడీ యాక్ట్ ఈ రోజే రిజిస్టర్ అయిన నేపథ్యంలో ఉమ్, మొత్తం ఏది జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు వీళ్ళందరూ. ఒక రౌడీ ఉత్పత్తి కర్మాగారంగా మారింది ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ? అసలు అచ్చోసిన ఆంబోతులు వదిలినట్టుగా వదిలేరనమాట. ఇంకా పెంచుతున్నారు, ఇంకా చేస్తున్నారు. ఇది ఓడిపోయినా వాళ్ళల్లో మార్పు రాలేదు. బోరుగడ్డే స్వయంగా చెప్పారు, నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి నేను బయటికి రాగలిగాను అని. ఇప్పుడు రౌడీలందరి వెనుక ఉన్నది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరికీ మరి వాదనలు చేస్తోంది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అతనే చెప్పాడు కదా ఏమని బోరగడ్డ, జగన్ ఎవరైతే బెయిల్ పై బయటికి తీసుకొచ్చారు అడ్వకేట్లు వాళ్లే నా తరఫున కూడా వాదించారంటే దాన్ని ఖండించారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి తరఫున వాదనలు వినిపిస్తున్నాడు? అడ్వకేట్లను పెడుతున్నాడు, డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. రౌడీలకి ఇతను ఒక కౌన్సిలర్ గా మారాడు, అంబాసిడర్ గా మారాడు. ఇప్పుడు పెట్టుబడులకి బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు, లోకేష్ వాళ్ళు మరి పెట్టుబడులు రాబడుతుంటే రౌడీలు, గుండాలకు అంబాసిడర్ గా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మర్చిపోయి అసలు విషయం నీకు చెప్పటం ఏంటి, అసలు వీళ్ళు ఈ మధ్య అసలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎవరు ఇప్పుడు ఈ రౌడీ షీటర్లు అందరూ కూడా ఇవాళ ఛానల్స్ లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు వీళ్ళందరి ద్వారా. వాళ్ళు అసలు మామూలుగా అబ్బా నాకు 3rd డిగ్రీ ఇచ్చారు, నన్ను అక్కడ కొట్టారు, పలానా సిఐ కొట్టారు అని వాళ్ళు అక్కడ మాట్లాడటం. ఇది బొరగడ్డ అనేళ్ళని గుర్తు చేస్తే నాకు అవి గుర్తొచ్చాయన్నమాట. ఎవరైతే రౌడీ షీటర్లుగా ఉన్నారో వాళ్ళందరినీ సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఛానల్స్ లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారంటే దీన్ని కట్టడి చేయాలి. ఏది దీని ద్వారా ఆ ఛానల్స్ యజమానులు గాని, ఆ యాంకర్లు గాని వాళ్ళు ఏమి సందేశం ప్రజలకు ఇస్తున్నారు అంటే ఏంటి? అప్పట్లో మధుసీన్ అనేవాడు నీకు గుర్తునే ఉంటుంది, ఏంటి TV9 లో కనపడ్డాడు. పట్టాల రవి హత్య కేసులు అందరు ఆశ్చర్యపోయారు, అసలు ఇతన్ని ఎక్కడ పట్టుకొచ్చారు, ఇతను TV9 లో ఎలా రిలే చేశారు అతని యొక్క ఇది అని చెప్పి. అంటే అదేదో వాళ్ళు అలాంటి దీనికోసం చూసుకోకూడదు. ఏది అది స్కోర్ అనుకోకూడదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని హీరోయిజంగా ప్రమోట్ చేయడమే ఛానల్స్ యొక్క ప్రయారిటీగా మారటం దురదృష్టకరం. ఆ రోజు అతను అన్నాడు జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే నేను పరిటాల రవిని చంపాను అన్నాడు. ఎవరు? మధుసీన్. ఈ కళ్ళేం కళ్ళు తల్లి, ఏది జగన్ కళ్ళల్లో ఆనందం ఏంటి? ఇలా పనులు చేస్తేనే అతని కళ్ళల్లో ఆనందం వస్తుందా? ఆ రోజు ఖండించలేదు, ఈ రోజు ఖండించలేదు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ చేసినా జగన్ కళ్ళల్లో ఆనందం కోసమే, శ్రీరెడ్డి చేసినా జగన్ కళ్ళల్లో ఆనందం కోసమే. ఇప్పుడు అతను ఎవరు? జోగి రమేష్. ఇతని కళ్ళల్లో ఆనందం కోసమే కదా మరి రఘురామకృష్ణరాజుని పచ్చి బూతులు అసెంబ్లీలో మాట్లాడాడు. లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భువనేశ్వరి మేడం గురించి మాట్లాడాడు, వంశీ గాని లోకేష్ మీద మాటలు. అంటే జగన్ కళ్ళు మరి ఎందుకు ఆనందిస్తాయి ఇలాంటి మాటలు, ఇలాంటి చేష్టలు? ఎవరెంత నేరం చేస్తే జగన్ కళ్ళకి అంత ఆనందం. ఇప్పుడు ముందు ఈ కళ్ళని బ్యాన్ చేయాలి, ఏది ఈ కళ్ళని బహిష్కరించాలి. ఇప్పటికైనా ఈ కళ్ళు తెరిపిస్తుందా? జగన్ కళ్ళు ఇవాళ రౌడీల పాలిట అవి ఒక వరాలుగా మారినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇవాళ కట్టడి చేయాలి. ఎలా కట్టడి చేస్తారు? ఒకవైపు రౌడీలను వదులుతున్నాడు, మరోవైపు ఏంటి తన మీడియా ద్వారా, తన సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నాడు. నీచ ప్రచారం, లేనివి ఉన్నట్టుగా. నిన్న చూసావు కదా, నిన్న అతను మాట్లాడుతూ యోగాంధ్ర అంట 330 కోట్లు. అసలు ఎవరన్నా నమ్ముతారా? అంటే ఏంటి ఇతనికి జనం అంటే ఎంత చులకన అయిందనేది అక్కడే అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు,
ఇప్పుడు 60 కోట్లు ఏమో ఖర్చు పెట్టినట్టున్నారు. దాంట్లో కూడా నీకు కేంద్రం రీయింబర్స్ చేసింది అది. Hmm. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేంద్రం రీయింబర్స్ చేస్తే నీకేంటి నొప్పి? పైపెచ్చు పొరపాటున చంద్రబాబు ముఖ్యమంత్రి ఏమన్నారు? ఋషికొండ ప్యాలెస్ తో కట్టే దాంతో 2 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. ఆయన ఉద్దేశం ఏంటి? 2 మెడికల్ కాలేజీలు పూర్తి చేసేవాళ్ళం. ఆయన సగం ఖర్చు పెట్టాడు కదా, మిగతా సగం కూడా పూర్తి చేసి అయిపోయాయి అనేది ఆయన ఉద్దేశం. అంటే ఇతను తెలివిగా జగన్ ఏమని మార్చాడు అంటే 2 మెడికల్ కాలేజీలు అన్నాడు కదా, ఋషికొండకి ఎంత ఖర్చు పెట్టాం? మరి 480 కోట్లు ఖర్చు పెట్టాం కదా, దాంట్లో సగం 240 కోట్లు, 230 240 అయి ఉంటది ఋషికొండ అన్నాడు. ఋషికొండకి 230 240 అయ్యిందని తగ్గించుకునే ప్రయత్నం, ప్రజల్లో మళ్ళా కన్నుగప్పే ప్రయత్నం. యోగాంధ్రనేమో 60 కోట్లని 300 కోట్లుగా చేసే ప్రయత్నం. అదేమో సగం తగ్గిస్తాడు, ఇదేమో 5-6 రెట్లు పెంచుతాడు. అంటే ఇప్పుడు ఇతనే ఒక ఉపద్రవం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కష్టాలకి, ఆంధ్రప్రదేశ్ నష్టాలకి జగనే ఇవాళ ఒక ఉపద్రవం అయినటువంటి పరిస్థితుల్లో మీరు మొంతా తుఫాను, హుద్హుద్ తుఫాను, లేకపోతే తిత్లీ తుఫాను వాటి మీద జయించటం కాదు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు సర్కార్ ముందు జయించాల్సింది ఏ తుఫాన్ని, కంట్రోల్ చేయాల్సింది ఏ విపత్తుని? జగన్ అనే విపత్తును నియంత్రిస్తేనే ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు. అతను ఇప్పుడు అటు రౌడీల మీద నడుపుతున్నాడు రాజకీయం, మరోవైపు కోర్టుల్లో కేసులు వేస్తున్నాడు. ఎన్ని కేసులు వేసాడమ్మా? ఈ 18 నెలల్లో 18 కేసులు వేసాడా? అరే జగన్మోహన్ రెడ్డి మామూలుగా లేదు. అభివృద్ధి సంక్షేమంతో పాటు కూటమి ప్రభుత్వం జగన్ లాంటి విపత్తులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.